ఝాన్సీ అయితే స్వర దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది. ఏంటో నాకెప్పుడు మనశ్శాంతి దొరుకుతుందో ఏంటో అని చెప్పి ఝాన్సీ కన్నతల్లితో అంటూ ఉంటుంది. అది వినగానే కన్నతల్లి అయితే ఏమైనది అమ్మగారు అని చెప్పి అంటుంది. అదేంటి కన్నతల్లి నువ్వు ఏడుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు కన్నతల్లి అంటే, అదేంటి అమ్మగారు ఉల్లిపాయలు కోసినప్పుడు కన్నీళ్ళు రావా ఏంటి, మరి నాకు కూడా అట్టాగే వచ్చినాయి కదేటి అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న ఝాన్సీ అయితే ఏంటో కన్నతల్లి ఈ కష్టాలన్నీ నాకే రావాలా, ఆ బాబీగాడి వెంటనే వదిలించుకుందామంటే వాడు అస్సలు కదలటం లేదు అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న కన్నతల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏమైనది అమ్మగారు, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అంటుంది. అది వినగానే ఝాన్సీ ఇలా అంటూ ఉంటుంది. అవును, నాకు ఒక తంప ఉంది కదా నా పాలిట సవతి, ఆ సవతి ఈ బాబీగాడు వీళ్ళిద్దరూ కూడా మమ్మల్ని వదిలి వెళ్ళిపోతే నేను మీ అభి సార్ ప్రశాంతంగా ఉంటాము. వాడు ఉన్నంతసేపు ఆ అభి సార్ ఎప్పుడు కూడా వాడి వెనకే తిరుగుతూ ఉంటాడు. ఒక ముద్దు లేదు, ముచ్చట లేదు. నేను ఒక పని చెప్తాను చేస్తావా అంటే, మీరు చెప్తే నేను ఎందుకు చేయను అమ్మగారు అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న ఝాన్సీ అయితే తన ఫోన్లో ఉన్న స్వర ఫోటో చూపిస్తుంది. అది చూసి కన్న తల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఈ పిల్ల ఎవరు అమ్మగారు అని చెప్పి అంటుంది. ఈ పిల్ల ఎవరో కాదు, ఇదే నా సవతి. ఇది ఎక్కడ కనిపించినా సరే దీని ఇంటికి వెళ్ళి మా ఝాన్సీ మేడమ్ మా ఇంటికి వచ్చి బాబీని తీసుకుని వెళ్ళిపోమని చెప్పారని చెప్పు. అలా అయితే ఆ బాబీ తలనొప్పి, నా సవతి తలనొప్పి, ఈ 2 తలనొప్పులు నాకు వదులుతాయి. నేను అభి కలిసి హ్యాపీగా ఉంటాము సరేనా. నీకు ఇది ఎక్కడ కనిపించినా సరే నువ్వు దీని అడ్రస్ తెలుసుకొని వెళ్ళి దీన్ని వెంటపడి నేను ఈ మాట చెప్పానని చెప్పు. అభి ఇంటి దగ్గర లేనప్పుడు బాబీని తీసుకువెళ్ళిపోమని చెప్పు, అర్థమైందా అని చెప్పి అంటుంది. అది వినగానే కన్నతల్లి అయితే ఒక్కసారికి షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.